వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆఫీస్ ఏర్పాటు చేసే సందర్భంగా జర్నలిస్టు అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్తున్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. మేము మీకు చెప్తే మా జర్నలిస్టులు అని చెప్పి మా ఊరు నుంచి వాళ్ళు ఫోన్ చేస్తాడు హాస్పిటల్కి వచ్చి, ఇక్కడ కేర్ హాస్పిటల్కు యశోదలో చేరి డిస్కౌంట్ కోసం ఫోన్ చేస్తాం. మేము అంటాం ఇక్కడ మీరు చేరకండి, ఇక్కడ రాకండి, గాంధీ హాస్పిటల్కు ఉస్మానియాకి ఉండే అని మేము చెప్తున్నాం. ఇక్కడ మామూలుగా సాధారణ మా జర్నలిస్ట్ అందరూ ఎందుకంటే వీడియో జర్నలిస్టులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర సాధనకై తెలంగాణ కోసమే జర్నలిస్టులు అని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆనాటి యజమాన్యాలకు భయపడకుండా ప్రతి ఒక్కటి వక్రీకరించి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేస్తున్న తరుణంలో అల్లనారాయణ గారి నేతృత్వంలో సంఘాన్ని స్థాపించి ఎంతో మంది ఉద్యోగాల నుంచి తీసేసిన, ప్రధాన బాధ్యతల నుంచి తప్పించిన భువనగిరి దగ్గర నడుస్తున్న బస్సుకు వ్యతిరేకంగా అడ్డంగా పోయి ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర తెలంగాణ జర్నలిస్టులది. మరి దేశంలో ఎక్కడ లేనటువంటిది ఈరోజు మా ముఖ్యమంత్రి గారు 100 కోట్ల బడ్జెట్ కేటాయించడం, ఉద్యోగులకు సమాన హెల్త్ కార్డులు ఇవ్వడం, అదే కాకుండా డెస్క్ జర్నలిస్టులు అంటే అసలు లెక్కనే లేవు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కాపాడాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. అభివృద్ధిని అడుగడుగున కోర్టు కేసుల పైన అభివృద్ధిని అడ్డుకోవడం, వివిధ రూపాల్లో తెలంగాణలో వాళ్ళే ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేయడం, అడుగడుగున అభివృద్ధిని అడ్డుకోవడం ఈరోజు మనందరం గమనిస్తున్నాం. కనుక జర్నలిస్ట్ అనేది ఒక అద్భుతమైన శక్తి. ఎప్పటికప్పుడు గమనించి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లి అవినీతికి హరిశన సహకారంతో యూనియన్కు కూడా ప్రభుత్వం స్థలం ఇస్తుందని ఆశిస్తూ మీరు కూడా దానికి చొరవ చూపాలని. ఇప్పుడు మీ అందరికీ హరిశన మాట్లాడే ముందు ఒకటే విషయం చెప్తాను. ఒకట తెలంగాణ రాష్ట్రం డిక్లేర్ కాకముందే యూనియన్ పెట్టాలని ఒక ఆలోచించినప్పుడు మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి అటు ఇద్దరితో మాట్లాడిన ఒకటి ఈటల రాజేంద్ర. వ్యక్తులు మామూలు మనుషులు కాదు, వాళ్ళని ఎదుర్కోవాలంటే మాకు కూడా కొంచెం సహకారం అవసరం ఉంటుంది. అంటే ఇవన్నీ అన్నతో చెప్పలేం కానీ అన్న మేము సంఘం పెడదాం అనుకుంటున్నాం, ఇట్లంటే గోవేరు తమ్ముడు కానివ్వండి మేము వెనకాల ఉంటాం అన్న తర్వాతనే అప్పటి నుంచి ఇప్పటి వరకు స్థలం ఇప్పిస్తే మేము పూర్తి స్థాయి బిల్డింగ్ కట్టుకొని యూనియన్ కార్యక్రమాలని మేము తప్పకుండా, మా యూనియన్ ఉన్నది జర్నలిస్టుల కోసమే, జర్నలిస్టుల ప్రయోజనాల కోసమే మీకు ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. యూనియన్ అనేది కంప్లీట్ ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ మాత్రమే పరిమితం తప్పించి మిగతా వేరే రాజకీయ వ్యవహారాలకు మా యూనియన్ మేము అధ్యక్షులు క్రాంతి గారు, సహచర మంత్రివర్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, శాసనసభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, మేయర్ వంతు రామ్మోహన్ గారు, వరంగల్ మేయర్ నరేందర్ గారు, మన పెద్దలు గౌరవనీయులు అల్లం నారాయణ గారు, డీజీపీ అనురాగ్ శర్మ గారు, సిపి మహేందర్ రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆఫీస్ బేరర్స్, జర్నలిస్ట్ మిత్రులు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు టీఈడబ్ల్యూజే మీ యొక్క రాష్ట్ర కార్యాలయాన్ని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ప్రారంభం చేసుకుంటున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. అదేవిధంగా ఈరోజు హెల్త్ కార్డ్స్ ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేకుండా అన్లిమిటెడ్ మెడికల్ ఫెసిలిటీ రియంబర్స్మెంట్ కాకుండా డైరెక్ట్గా ₹1 కట్టకుండా మెడికల్ ఫెసిలిటీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం అది తెలంగాణ రాష్ట్రం. తల్లిదండ్రులకు కూడా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సో ఇట్లా అనేక విషయాల్లో మనం ముందు పోతా ఉన్నాం. జర్నలిస్టుల ఇంటి స్థలాలు, ఇండ్ల విషయంలో కూడా సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ కాగానే దానికోసమే మనం వెయిట్ చేస్తున్నాం, పర్సూ చేస్తున్నాం. అది అయిపోయిన వెంటనే తప్పకుండా జర్నలిస్టుల ఇంటి స్థలాలు, ఇండ్ల నిర్మాణం విషయంలో కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. లేదు, దసరా అందరికి సెలవు ఉంటే మనం డ్యూటీలు ఉంటాం, మేము జంబికాడు పోవాలి, మీరు సెక్యూరిటీలో ఉండాలి, ప్రెస్ కవరేజ్లో ఉండాలి. పండగ లేదు, సమయం లేదు. ప్రజలకు ఎవరికి ఆపద వచ్చినా ఆ ఆపద తమ ఆపదగా భావించేవారు పత్రికా విలేకరులు, పోలీస్ అధికారులు, పాలిటీషియన్స్. ఎందుకంటే అక్కడికి వెళ్లాల్సి ఆ ఆపదను ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోయి దాన్ని ప్రజలకు అందించే బాధ్యత మీరు నిర్వర్తిస్తారు. వాళ్ళు చూస్తాం జర్నలిస్టులో పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితి, ఇంటి రెంట్లు కట్టలేని పరిస్థితి, అనేకమైనటువంటి ఒడిదొడుకులను ఎదుర్కొంటారు, మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారు, పని ఒత్తిడి కూడా చాలా సందర్భాల్లో. ఇంకా ఇప్పుడు పెరిగిన పోటీ ప్రపంచంలో ఒకరికంటే ముందు ఒకరు వార్తలు అందించాలని ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటూ ప్రతిరోజు ఒక ఛాలెంజ్గా పనిచేస్తున్నటువంటి వృత్తి జర్నలిస్టుల వృత్తి. అలాంటి జర్నలిస్టుల సంక్షేమం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుంది.
అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మీకు తప్పకుండా ప్రభుత్వ పక్షాన పూర్తి సహకారాన్ని కూడా అందిస్తాం. మీరు కూడా ప్రభుత్వానికిగా తప్పకుండా ఒక పర్మనెంట్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకుందాం. ఆ దిశగా కూడా రాబోయే రోజుల్లో ముందడుగు వేద్దామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు. పెద్దలకు చిన్న సత్కారం మా తరఫున, మా కార్యాలయం, మా యూనియన్ తరఫున బహుశా ఫస్ట్ ఫంక్షన్ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, మేము ఆఫీస్ వచ్చిన తర్వాత పెడదాం అనుకున్నాం. సొంత కార్యాలయం కప్పి సత్కారం. అట్లాగే లక్ష్మారెడ్డి గారికి, రవి డీజీ గారికి, మారుతి సాగర్ రాష్ట్ర కోశాధికారి మారుతి సాగర్ చేస్తాం. సార్ డీజీ గారు మీరు. అట్లాగే సిపి గారికి శర్మ అవునా. అట్లాగే శ్రీనివాస్ గౌడ్ గారికి మన మారుతి సాగర్ గారు, అట్లాగే సంపత్ విజయ్ డీజీ గారిని సన్మానించిందిగా కోరుతాం. సత్యనారాయణ గారికి, అట్లాగే కమిషనర్ గారికి సునీల్ సత్కారం చేస్తారు. అంటే వరంగల్ మేయర్ ఒకటి ఉంది సార్, వరంగల్ మేయర్ ఒకటి. అట్లాగే వరంగల్ మేయర్ నరేందర్ గారికి కూడా రాము, మల్లేష్